హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ హోమ్ స్టోరీస్. ఈరోజు ఈ వీడియోలో మా విలేజ్లోనే ఇంటి దగ్గర నుండి మా పొలం వరకు ఎట్లా ఉంది గ్రీనరీ ఏంటి అని చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు డే 2 ఇన్ మై విలేజ్ ఫ్రెండ్స్. సో ఇది వే అన్నమాట. మా పొలం దగ్గరికి వెళ్ళడానికి జస్ట్ 5 minutes వాకబుల్ డిస్టెన్స్ అంతే. ఇప్పుడే నాట్ల సీజన్ కనుక అన్ని నాట్లు వేసి మార్నింగ్ ఫాగ్. చిన్ననాటి నుండి నేను ఇదే వేలో మా పొలం దగ్గరికి వెళ్ళేదానిని. చాలా బాగుంటుంది చూడడానికి. సిటీలో మంచి ఆక్సిజన్ తీసుకుందామన్నా సరే లేని పరిస్థితి నుండెళ్ళి ఇప్పుడు ఎంత ఆహ్లాదకరమైన వాతావరణానికి షిఫ్ట్ అయ్యాను అనిపిస్తుంది. చెట్లు మన పచ్చదనానికి మెట్లు అంటారు కదా! మనం కార్బన్ డయాక్సైడ్ వదిలేస్తాము. చెట్లు కార్బన్ డయాక్సైడ్ తీసుకొని ఆక్సిజన్‌ని మనకు ఇస్తాయి. ఇట్లాంటి వాతావరణంలో ఉండాలి అంటే కూడా రాసిపెట్టి ఉండాలి అనే రోజులు రాబోతున్నట్టు అనిపిస్తుంది. ఈ టెక్నాలజీని డెవలప్‌మెంట్ చూస్తా ఉంటే. ఇక్కడొచ్చేసి మ్యాంగో ట్రీస్ అండ్ మన మొక్కజొన్న వేశారు. మక్క పెరడే అంటారు మా సైడ్ అయితే. చాలా గ్రీనరీగా చాలా బాగుంది చూడడానికి. ఇదేంటంటే చిన్న వాగు. మా పొలం దగ్గరికి వెళ్ళే టర్నింగ్ తీసుకున్నప్పుడు ఈ వాగొస్తది. యాక్చువల్లీ ఇదంతా మొత్తం ఆ దారంతా స్ప్రెడ్ అయ్యి ఉండేది. రీసెంట్‌గా బాగు చేపించేశారు. సో, ఇది రోడ్ పక్క నుంచి అట్లా వెళ్తా ఉంది. ఫ్రెష్ వాటర్ ఫ్లో అవుతా ఉంటాయి ఇక్కడ. ఇవి బావులు అవి తవ్వించక ముందు ఇవే పొలాలకి ఆధారంగా ఉండే ఈ నీరు. ఇవే ఈ వేలో వెళ్తే మా మా దగ్గరగా ఉంటుంది ల్యాండ్. చాలా దగ్గర ఉంటుంది ఇక్కడ నుండి. మొత్తం ఈ సీజన్‌లో ఇట్లానే ఉంటుంది మాన్సూన్ టైంలో. చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఫ్రెష్ వాటరు. అంతకుముందు డ్రింకింగ్ కూడా ఇవే యూజ్ చేసేవారంట. బట్ ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్‌లో అందరూ బావులు, ఇంకా రీసెంట్ టైమ్స్‌లో మినరల్ అని ఫిల్టర్స్ అని చాలా యూజ్ చేస్తున్నారు. బట్ రీసెంట్ కాదు, ఓల్డ్ డేస్‌లో అయితే మాత్రం వీటిని చాలా యూజ్ చేసేవారు యాక్చువల్‌గా. అలాగనే ఈ ఈ వే నుంచెళ్ళెళ్తే చాలామంది పొలాలకి ఆహ్, బాగుంటుంది. వాటర్ ఇవే సప్లై అవుతా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఒకసారి ఎంత బాగున్నాయి, క్లియర్‌గా ఉన్నాయని చెప్పి. కలర్ కొంచెం తేడాగా ఉన్నట్టుంది. బట్ చూడండి, ఇక్కడ సౌండొచ్చింది, వాటర్ సౌండ్. బట్ అది నేను అది ప్లే చేయలేకపోతున్నాను. ఈ ఏరియా నుంచెళ్ళి చూస్తే ఇక్కడ ఇది మా బావి ఫ్రెండ్స్. ఇక్కడ మా బావి. ఇది మా 2½ ఎకర్స్ ల్యాండ్‌కి ఈ బాయే వాటర్ సప్లై అవుతూ ఉంటుంది. ఏ సీజన్ అయినా సరే పంట పండడానికి ఈ నీరే చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో, ఇక్కడ నుంచి నేను ముందుకు కూడా వెళ్ళాను. అది కూడా మీకు చూపిస్తాను. బట్ ఇక్కడొచ్చేసి ఏంటంటే బావి పక్క నుంచి ఇటెళ్తే ఇక చిన్న పైప్‌లైన్ కనెక్షన్ అటు సైడ్ లెఫ్ట్ సైడ్‌కి మనకి వాటర్ పంపించేస్తారు. ఇది రీసెంట్‌గా ట్యూస్‌డేనే నాటు వేశారు అమ్మ వాళ్ళు. ఈ టైప్‌లో ఉంది ఇప్పుడు. సో, ఇది పెరిగి పెద్దగా అయిపోయి గింజలు వేసి పొలం కోసి చాలా పెద్ద ప్రాసెస్ ఫ్రెండ్స్. 6 మంత్స్. మన దేశంలో రైతులంటే అసలు పట్టించుకోరు గానీ వీళ్ళెంతో కష్టపడితే కానీ మన పొట్టలు నిండవు. అలాంటి రైతుకి రెస్పెక్ట్ లేని రోజులొచ్చేసాయి. యాక్చువల్లీ అగ్రికల్చర్, వ్యవసాయం అంటే కూడా ఎవ్వరు ఇంట్రెస్ట్ చూపించని రోజులోకి మనం చేరిపోయాము. చూడాలి మరి రాను రాను ఎలాంటి మలుపు తీసుకుంటుందో వ్యవసాయం అనేది. రైతు అంటే దేశానికి వెన్నెముక అంటారు కానీ అవేవి పట్టించుకోలేని పరిస్థితి. రైతు మునిగిపోయాడు, వర్షం వచ్చింది, వానలు ఇట్లా అయినాయి అన్నా కూడా ఎవరు వినని పట్టించుకోని పరిస్థితికి చేరిపోయింది జీవితాలు అసలు యాక్చువల్‌గా. సో, ఈ పక్కన వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ ల్యాండే అది. ఫాగ్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అది కూడా ఒక వెల్. మళ్ళీ ఇటు నుంచి రిటర్న్ వచ్చేసాను అటు ముందుకెళ్ళడం కోసం అనేసి. ఈ దీంట్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఎంత ప్యూర్ ఉందో ఫీలింగ్ అయితే. మీరు కూడా ఎప్పుడైనా విలేజ్‌కెళ్తే ఇట్లాంటి ఫీల్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయండి. చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. పక్క సైడ్ నుంచి నేను వెళ్ళానటు. డాడీ ఉన్నాడు ఇక్కడే చూడండి. ఇక ముందుకు వెళ్ళి మీకు ప్రాపర్‌గా చూపిస్తాను అక్కడ ఏంటి అని చెప్పేసి. బావిని ప్రాపర్ లుక్ చూడండి ఒకసారి. డస్ట్‌తో నిండిపోయినప్పటికీ మంచిగా యూజ్ అవుతాయి వాటరు. అగ్రికల్చర్ ఈజ్ నాట్ ఎ సింపుల్ థింగ్. డైలీ మార్నింగ్ వెళ్తూ ఈవినింగ్ వస్తూ చూసుకోవాల్సి ఉంటది. నాటు వేసే సీజన్‌లో మాత్రం 1½ మంత్ చాలా కష్టం ఉంటది ఫార్మర్స్‌కి. సో, చూసుకోవాలి. మనం మార్నింగ్ వెళ్ళాము, ఈవినింగ్ వచ్చాము అనే లైఫ్ కాకుండా ఇక్కడ ఎనీ టైమ్ రెడీ అన్న సిట్యుయేషన్ ఉంటుంది. మార్నింగ్ చూడండి సన్ ఏ విధంగా కనిపిస్తున్నాడు. ల్యాండ్‌లో కనిపిస్తుంది. హి ఈజ్ మై ఫాదర్ ఫ్రెండ్స్. చూస్తున్నాము. ఒక లుక్ ఏస్తున్నాము. ఎట్లా ఉంది పరిస్థితి ఏంటి అని నాకు చెప్తున్నాడు. ఏది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మన ల్యాండ్ ఏది అంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు.
చూడండి వాటర్ ఎంత ఫుల్‌గా ఉన్నాయో. ఆ ట్రీ మీకు ఐడియా ఉందా? ఆ ట్రీ వచ్చేసి ఇస్తారాకులు కొట్టుకునే ట్రీ. సో, ఇక్కడ బావికి సంబంధించిన మోటార్ బాక్స్ అవన్నీ సెటప్ చేశారు. అవన్నీ లెగ్స్, పిక్స్ కూడా వస్తున్నాయంట. రీసెంట్ టైమ్స్‌లో నుండెళ్ళే. బట్ అవి అవాయిడ్ అయినాయని అంటున్నారు. చూడాలి ఎంతవరకు హెల్ప్ అవుతుంది. ఈ యాంగిల్‌లో నుంచెళ్ళి ఇట్లా కనిపిస్తుంది. ఫాగ్ చూడండి ఎంత బాగుందని చెప్పేసి. సో, ఇక్కడ దున్నడము అని అట్లా మనీ ఇన్వెస్ట్ చేస్తారు రైతులు. కొయ్యడం అని, ట్రాక్టర్స్ మనీ అని, జోకుతారు సంథింగ్ అని. చాలా వరకు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన తర్వాత మనీ వచ్చేది 1,00,000 వచ్చిందంటే 15 వరకి ఇన్వెస్ట్‌మెంట్‌కే వెళ్ళిపోతాయి. 50 వరకే. ఆఫ్టర్ 50 మాత్రమే అది ఏ వర్షాలు రాకుండా, ఎలాంటి ఇరిటేషన్స్ లేకుండా, ఇబ్బందులు లేకుండా గడిచినప్పుడు మాత్రం 50 అనేది చేతికొస్తుంది. అట్లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నది ఈ దేశపు రైతుల పరిస్థితి. డీప్‌గా చెప్తున్నాను అనిపిస్తున్నట్టుంది. బట్ ఒక ఫార్మర్ డాటర్‌గా ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ చిన్నప్పటి నుంచి చేస్తున్నాను గనుక నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మీరెవరైనా నేను చెప్పిన మాటలకి కన్విన్స్ అయినట్టయితే యెస్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది చూడడానికి, చెప్పడానికి మాత్రమే ఫార్మర్స్ లైఫ్ బావుంటుంది. బట్ ఎక్స్‌పీరియన్స్‌కి ఇంట్లో ఉండి ఎక్స్‌పీరియన్స్ చేయడానికి మాత్రం చాలా హ్మ్. డేంజరస్‌గానే ఉంటుందని చెప్పాలి. డేంజర్ ఎందుకంటున్నానంటే ఇంట్లో ఫ్యామిలీ సిట్యుయేషన్స్ చూసుకోవాలి, ఈ అగ్రికల్చర్ చూసుకోవాలని పెట్టుబడి చూసుకోవాలి, మందులు, పీడ వస్తే, పురుగు వస్తే సంథింగ్ ఎన్నో ఉంటాయి చెప్పలేనివి. సో, మీరు చూస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఇలా ఇంకొంచెం ఫ్రంట్‌కెళ్ళామంటే అక్కడ మోటార్ ఆన్ చేస్తే వచ్చే వాటర్ అది పైప్ ఉంది. మీకు చూపిస్తాను అది కూడా చూడండి. అక్కడి నుంచి ఇక్కడి వరకు పైపేసుకుంటే ఈ ఏరియాలో మనకి వాటర్ పోస్తది. అది రావాలంటే కూడా ఎన్నో కనెక్షన్స్, ఎన్నో పర్మిషన్స్, సాంక్షన్స్ అని చాలా ఇరిటేషను. ఫార్మర్స్ అనేసరికి అందరూ ఫార్మర్ డాటర్ అననే చిన్నగా చూచిన రోజులు కూడా ఉన్నాయి. బట్ అదే మన దేశానికి ఒక పెద్ద బ్యాక్ బోన్ అనే విషయం మాత్రం చాలామంది మర్చిపోయి మాట్లాడుతూ ఉంటారు. బట్ ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ ఫార్మర్స్ ఫ్యామిలీ అని చెప్తాను నేనైతే. వ్యూ మాత్రం మనము ఎక్స్‌పీరియన్స్ చేయలేము, చూడలేమన్న విధంగా మాత్రం ఉంది ఈరోజు మార్నింగు. నేను చూసాను, ఎక్స్‌పీరియన్స్ చేశాను. మీకెలా అనిపిచ్చింది ఈ వీడియో అనేది కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక నుండి నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా మీకు ఫార్మర్స్ లైఫ్ గురించి చూసి ఎట్లా సబ్స్క్రైబ్ ఉంటది, చేసుకో. ఏమన్నా అడగాలనుకున్నా కూడా నన్ను అడగొచ్చు. నేను ఎక్స్‌పీరియన్స్ చేస్తాను. హి ఈజ్ మై ఫాదర్ ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి చిన్ననాటి నుంచి చాలా కష్టపడి ఈ ల్యాండ్ అనేది తను సంపాదించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.